అయోధ్య రామమందిరం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభమైన రామాలయంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు పక్కదారి పట్టాయి. ఈ విరాళాల దుర్వినియోగం కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏటా దాదాపు 5 కోట్ల మంది భక్తులు సందర్శించే ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండి కానుకలను పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఇవి రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు మాయమయ్యాయని మాజీ స్థానిక ఎమ్మెల్యే ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆలయంలో నగదు లెక్కింపు పర్యవేక్షించే బృందానికి చెందిన 8 మంది నిందితులను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలయ రికార్డుల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆలయ వార్షిక ఆదాయం ఏకంగా 327 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇంతటి భారీ ఆదాయం వచ్చే రామాలయంలో అవినీతి జరగడంపై స్థానిక ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కుంభకోణం వ్యవహారం అంతర్గతంగా ఎలా మొదలైంది అనే విషయాన్ని పరిశీలిస్తే, గతంలో ఆలయ అకౌంట్స్ విభాగాన్ని పర్యవేక్షించిన మహిపాల్ సింగ్ అనే ఉద్యోగి దీనిని మొదటిసారిగా బయటపెట్టారు. నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నాయని తాను ప్రశ్నించినందుకే తనను ఆ బాధ్యతల నుంచి తొలగించారని ఆయన బహిరంగంగా ఆరోపించారు. ప్రస్తుతం తనకు ప్రాణభయం ఉందని అనడం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. ఇదే ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జూన్ 7న ప్రస్తావించడంతో ఇది కాస్త పెద్ద రాజకీయ వివాదంగా మారింది. విపక్ష పార్టీలే కాకుండా స్థానిక బీజేపీ నాయకులు కూడా దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపాత్ రాయ్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ట్రస్టు సభ్యుల సమక్షంలోనే నిరంతరం ఆడిటింగ్ జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే 8 మంది అరెస్టు తర్వాత చంపాత్ రాయ్ అలాగే ట్రస్టు మెంబర్ అనిల్ మిశ్రాలు రాజీనామా చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పూర్తి విచారణ కోసం మరింత సమయం కోరింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై స్పందిస్తూ ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే దర్యాప్తు సంస్థకు సమర్పించాలని, అలాగే భక్తులు నిజాలు తేలే వరకు మరికొన్ని రోజులు ఓపిక పట్టాలని కోరారు. అరెస్ట్ అయిన 8 మంది నిందితులను కోర్టు ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ కేసులో కేవలం ఆలయ అంతర్గత ట్రస్టు సిబ్బంది మాత్రమే కాకుండా నిధుల సేకరణ, లెక్కింపు ప్రక్రియలో భాగస్వామ్యమైన లోకల్ బ్యాంక్ సిబ్బంది లేదా ఇతర ఏజెన్సీల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం సాధారణ వ్యాపార లావాదేవీల సొమ్ము కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన పవిత్రమైన కానుకల అంశం. కాబట్టి ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులో, హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు కూడా వెళ్లాయి. విపక్షాలు ఈ విషయంలో నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని, ట్రస్టును నిలదీస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో సిట్ ఇచ్చే తుది నివేదిక, కోర్టులు తీసుకోబోయే నిర్ణయాలపైనే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంది.